పరిణతి ఓ చక్కని కథ. రచన మిహిర. మిహిర ఆయన కలాం పేరు, కానీ ఆయన పేరు ఎం గోపాల్ సింగ్ గారు. వృత్తిరీత్యా కేంద్ర ప్రభుత్వ సర్వీస్ చేసి పదవి విరమణ తర్వాత న్యాయవాదిగా స్థిరపడ్డారు. ఆయన ప్రవృత్తి రీత్యా తెలుగులో ఇంగ్లీష్లో రచనలు చేస్తూ ఉండేవారు. ఇది ఆయన బ్యాక్గ్రౌండ్, రచయిత. ఇక మనం కథలోకి వెళ్దామా? శ్రీవాత్సవ 35 ఏళ్ల తన జీవితాన్ని ఆఫీస్ ఫైళ్లు కాగితాల మధ్య గడిపాడు. లంచాలు తినలేదు, ఎవరి పొట్టలో కొట్టలేదు, నీతిగా న్యాయంగా బతికాడు. తనతో చదువుకున్న వాళ్ళు ఎంతో పైకి ఎదిగిపోయారు. ఇంజనీర్లు, డాక్టర్లు, ఆఫీసర్లు, ఇలా ఎన్నో ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. తను మాత్రం ఎదుగు బొదుగు లేకుండా గుమస్తాగా మిగిలిపోయాడు. తనకు లేదని అతను ఏ రోజు బాధపడలేదు. ఉన్ననాడు మురిసిపోలేదు. అన్నిటికీ తట్టుకుని ముందుకు సాగిపోయాడు. 35 సంవత్సరాల తర్వాత ఈరోజు అంటే డిసెంబర్ 31న తాను రిటైర్ అవ్వబోతున్నాడు. ఆ విషయం గుర్తొచ్చినప్పుడు కాస్త వ్యాకులపడ్డ మాట మాత్రం వాస్తవం. అతని ఆఫీసులో పనిచేసే సహోద్యోగులు, స్నేహితులు తనకు సెండ్ ఆఫ్ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు తనకి విషయాన్ని ముందే చెప్పారు. తను సరే అన్నాడు. తన సర్వీస్ అయిపోతుందని, తనకి ఇక ఏ బాధరాబందీ లేకుండా హాయిగా నిశ్చింతగా కాలక్షేపం చేయొచ్చని, తన శేష జీవితాన్ని భార్యా పిల్లల మధ్య గడపచ్చని ఎంతో సంతోషపడ్డాడు. గవర్నమెంట్ ఆఫీసుల్లో పెన్షన్ పేపర్లు తయారు చేయటం రిటైర్మెంట్కి ముందుగానే మొదలు పెడతారు. తను రిటైర్ అవ్వబోతున్నానని చాలామంది సహోద్యోగులకి, తన పరిసరాల్లో ఉండే జనానికి తెలిసిపోయింది. డిపార్ట్మెంట్కి తన చేతనైన సేవ చేశాడు శ్రీవాత్సవ. అటు ఆఫీసర్లు, ఇటు సహోద్యోగులు అందరూ మెప్పు పొందాడు. ఆ రోజు డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం లంచ్ అవర్ అయిపోయింది. సరదాగా తన స్నేహితులు అన్నారు, శ్రీవాత్సవ్ గారు, రేపటి నుంచి ఇక మీరు ఆఫీస్కి రారు కదా, తీరిక సమయాన్ని ఎలా గడపాలనుకుంటున్నారు అని. నిజమే, తనింతవరకు ముందెన్నడూ ఈ విషయాన్ని గురించి ఆలోచించలేదు. తనిక చేయవలసిన పని మాత్రం ఏముంది, తినటం, పడుకోవటం, ఏవైనా పుస్తకాలు, పేపర్లు చదువుకోవటం, పిల్లలతో ఆడుకోవటం, కాఫీలు, టీలు తాగడం, సరదాగా మావిడితో చిరు పోట్లాటలు పెట్టుకోవటం, ఇవన్నీ అయ్యేటప్పటికి దినం ఇట్టే గడిచిపోతుంది. తనకింకా పనిచేసి సంపాదించాలనే కోరిక అణు మాత్రం కూడా లేదు. తను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఎప్పుడూ హడావిడిగానే ఉండేది. పొద్దున్న 4 మెతుకులు కతికి మధ్యాహ్నానికి చిన్న టిఫిన్ డబ్బా సంచిలో వేసుకుని ఆదరాబాదరా బస్టాండ్కి పరిగెత్తేవాడు. తీరా బస్టాండ్కి పోతే సమయానికి బస్సు దొరికేది కాదు. ఏదో ఒక బస్సు ప్రత్యక్షమైతే దాని నిండా జనమే. నిలబడేందుకు చోటు చేసుకుని బ్రతుకు జీవుడాన ఆఫీస్కు చేరుకునేవాడు. లేట్ అయితే ఆఫీసర్ కసురుకునేవాడు. అందుకే శ్రీవాత్సవ అడకత్తెరలో పోకలాగా మిగిలిపోయాడు పాపం. శ్రీవాత్సవ్ ఎప్పుడూ అనుకునేవాడు తను కూడా లోనా లాంటిది ఏదైనా కొనుక్కోవాలి అని. కానీ తనకు సైకిల్ కూడా తొక్కటం రాదే. కొత్తగా నేర్చుకుని ఏదైనా యాక్సిడెంట్ చేస్తే ఎందుకు వచ్చిన బాధలే అని సరిపెట్టుకున్నాడు. అంతేకాదు, తన పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అయ్యేసరికి తడిసి మోపెడైంది. అందుకోసం స్కూటర్ గురించి ఆలోచించడం మానుకున్నాడు. శ్రీవాత్సవకు ఇంటి నుంచి ఆఫీస్కు పోవడం ఎంత ప్రళయమో, ఆఫీస్ నుంచి ఇంటికి రావడం అంతకన్నా ఎక్కువ శ్రమతో కూడుకున్న పని. ఎలాగైతేనే తన శరీరాన్ని సాయంత్రం 7-7:30 మధ్య తీసుకొచ్చి ఇంట్లో పడేసేవాడు. తన బడలిక తీరేసరికి ఇంకొక అర్ధగంట అయినా పట్టేది. భోంచేసి తిరిగి శయ్యాగృహానికి పోయేవాడు. ఇలా గానుగెద్దులా రోజులు గడిపాడు. శ్రీవాత్సవకి చిన్నతనంలోనే పెళ్ళైపోయింది. పర్యవసానంగా పిల్లలు కూడా త్వరగా పుట్టారు. పిల్లల మధ్య ఎంతో ఆనందంగా గడిపేవాడు. తన ఆఫీసులో ఎన్ని ఇబ్బందులు పడ్డా ఇంటికి వచ్చేసరికి అన్నీ మర్చిపోయేవాడు. శ్రీవాత్సవ తన పిల్లలందరినీ చదివించాడు. ఈ రోజుల్లో పై చదువు అంటే మాటలు కాదు, ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఒక రకంగా తన తాహతుకు మించే అనుకోవాలి. ఎక్కువ సరదాలకు పోయేవాడు కాదు. ఏదో మామూలు కటింగులు పోను మొత్తం నెల జీతం ఇంటికి తెచ్చేవాడు. అతనికి చెప్పుకోదగ్గ వ్యసనాలు కూడా ఏమీ లేవనే చెప్పాలి. కాఫీలు, టీలు మాత్రం రోజుకు 2-3 సార్లు తాగేవాడు. ఎప్పుడో కొన్న ఒక ఫ్లాట్ మీద చిన్న ఇల్లు ఒకటి కట్టుకున్నాడు. కొడుకుని ఇంజనీర్ చేశాడు. పెద్దమ్మాయి బీఎస్సీ బీఈడీ చేసి టీచర్గా పనిచేస్తోంది. చిన్నమ్మాయి బ్యాంకులో మొన్న ఈ మధ్యనే క్లర్క్గా చేరింది.
ముగ్గురు పెళ్ళిళ్ళు చేశాడు. అమ్మాయిలు అత్తవారిళ్లలోనే ఉంటున్నారు. కొడుకు కోడలు మనవడు మనవరాలు తన దగ్గరే ఉంటున్నారు. ఇక తనకి చెప్పుకోదగ్గ బాధ్యతలంటూ ఏమీ లేవు. అందుకే శ్రీవాత్సవ రిటైర్ అవుతున్నా బాధపడలేదు, కించిత్తు చలించలేదు. ఆ సాయంత్రం శ్రీవాత్సవ అందరితో కరచాలనం చేశాడు. అందరి దగ్గర సెలవు తీసుకున్నాడు. పార్టీ జనవరి 2వ తేదీన కాబట్టి తిరిగి కలుసుకుంటానని చెప్పి అందరి దగ్గర సెలవు తీసుకుని ఆఫీస్ బయటకు వచ్చాడు. పోయేటప్పుడు ఆఫీసర్ తన దగ్గరకు వచ్చి, మిస్టర్ శ్రీవాత్సవ్, ఐఎమ్ హ్యాపీ యువర్స్ ఈజ్ ఎ వెల్ రౌండెడ్ ఆఫ్ లైఫ్. వీ విల్ బి మీటింగ్ అగైన్ ఆన్ 2nd January అంటూ వెళ్ళిపోయాడు. శ్రీవాత్సవ రోడ్డు మీదకి వచ్చి ఒక్కసారిగా నిండుగా గాలి పీల్చి వదిలాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య తాను పొందిన హాయి ఇంత అంతా కాదు. శ్రీవాత్సవ తనలో తానే అనుకున్నాడు, తను వెలగబెట్టింది చిన్న ఉద్యోగమే అయినా రిటైర్మెంట్ తర్వాత చీకు చింత లేని ఈ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది? తనిక స్వతంత్ర జీవి, ఏ బాధరా బందీ లేకుండా తన శేష జీవితాన్ని సాఫీగా కొనసాగించవచ్చు. నెలకొకసారి మాత్రం పెన్షన్ ఆఫీస్కి వెళ్ళి తన పెన్షన్ డబ్బులు తెచ్చుకొని కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చుని తినచ్చు. తనిక ఫైళ్ల గురించి, కేసుల గురించి, అకౌంట్ల గురించి ఎవరికీ జవాబు చెప్పవలసిన పని లేదు. ఎంత హాయి అనుకున్నాడు శ్రీవాత్సవ. ఆ రోజు బయట స్నేహితుల మధ్య చాలాసేపు గడిపాడు. 4-5 తన తోటి వాళ్ళు, ఇంకా 1-2 సంవత్సరాల్లో రిటైర్ అవ్వబోతున్న వాళ్ళు ఆ సాయంత్రం ఆయనకి స్పెషల్గా ఆయనకి ఓ మంచి హోటల్లో పార్టీ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 31వ తేదీ కాబట్టి సంవత్సరంలో ఆఖరి రోజు. అన్ని హోటళ్ళు రద్దీగా ఉన్నాయి. ఒక అతను బారుకు వెళ్దామని బలవంతం చేశాడు. శ్రీవాత్సవకి అటువంటివి ఏవి నచ్చవు. అందుచేత హోటల్లోనే ఏర్పాటు చేశారు. తిని తేపులు తీస్తూ అందరూ బయటకు వచ్చారు. పాన్లు వేసుకున్నారు, సిగరెట్లు వెలిగించారు. ఎన్నడూ ముట్టని శ్రీవాత్సవ కూడా సిగరెట్ వెలిగించాడు. 2 వేళ్ల మధ్య పట్టుకుని దర్జాగా పొగ పీల్చి వదులుతున్నాడు. తరువాత శ్రీవాత్సవ దగ్గర అందరూ సెలవు తీసుకున్నారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకసారి గడియారం వంక చూసుకున్నాడు. రాత్రి 9:30 అయింది. రోడ్డు మీద జనసంచారం ఏమీ తగ్గలేదు. ఫస్ట్ షో విడిచిపెట్టారేమో, రద్దీ ఎక్కువైంది. తన స్నేహితులు తనను విడిచిపెట్టిపోయిన మరుక్షణం పూర్తిగా ఒంటరివాడైనట్టు ఫీల్ అయిపోయాడు శ్రీవాత్సవ. చుట్టూ అంతమంది జనంలో కూడా ఒంటరితనాన్ని అనుభవించాడు. డిసెంబర్ నెలలో చలి జోరుగానే ఉంది. అంతవరకు చలిని గుర్తించినటువంటి శ్రీవాత్సవ ఒంటరితనంలో వణికిపోయాడు. కాలినడకన కొంత దూరం నడిచాడు. అలసటగా ఉన్నందువల్ల రిక్షా మాట్లాడుకున్నాడు. ఇంటికొచ్చేసరికి 10 దాటింది. భార్య తన రాక కోసం ఎదురు చూస్తూ బయట వసారాలో కొంగు తలనిండా కప్పుకొని నిరీక్షిస్తూ నిలబడింది. ఈరోజు తన భర్త సర్వీస్లో ఆఖరి రోజని ఆమెకు తెలుసు. ఇంత ఆలస్యం ఏంటేమిటి అని అడిగింది భార్య. స్నేహితులతో బయట భోంచేసి వచ్చానని చెప్పాడు శ్రీవాత్సవ. పిల్లలంతా పడుకున్నారా అని అడిగాడు ఆయన. ఇప్పటి వరకు కోడలు నాతో పాటే కూర్చుంది, ఇప్పుడే పడుకుంది. అబ్బాయి భోజనం చేసి టీవీ చూస్తున్నాడు. చిన్నపిల్లలిద్దరూ ఎప్పుడో పడుకున్నారు. అంతా సక్రమంగా జరిగిపోయిందా అని అడిగింది భార్య. ఏమిటి? అదే మీ రిటైర్మెంట్ విషయం. అంతా అయిపోయింది. రేపటి నుంచి పోవాల్సిన పని లేదు. నన్ను పొద్దున్నే లేపద్దు అన్నాడు భార్యతో శ్రీవాత్సవ. భార్యడు పొద్దెక్కే వరకు పడుకోండి, మిమ్మల్ని ఎవరు లేపుతారు అంది భార్య. అప్పుడే కొడుకు టీవీ ముందు నుంచి తండ్రికి ఎదురుగా వచ్చి, ఏమిటి నాన్న ఇవాళ పార్టీ కూడా అయిపోయిందా అని అడిగాడు. లేదు బాబు, జనవరి 2వ తేదీన పెట్టుకున్నారు. ఈరోజు కొంతమంది స్నేహితులు నాకు హోటల్లో పార్టీ ఇచ్చారు అని జవాబిచ్చాడు. తను ఆశించినట్టు భార్యడు పొద్దెక్కే వరకు పడుకోలేదు. రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. అంతా కలత నిద్ర. అలవాటు ప్రకారం 5 గంటలకే లేచి కూర్చున్నాడు. ఆలోచిస్తూ కూర్చున్నాడు కాసేపు. భార్య వెనక ఏదో పని చేసుకుంటోంది. తనకు తెలియకుండానే పక్క మీదే 1 గంట ఇట్టే గడిచిపోయింది. వేడినీళ్లు పెట్టావా అని అడిగాడు భార్యతో. ఎందుకంత తొందరపడుతున్నారు? ఇవాళ ఆఫీస్కి పోవాల్సిన పని లేదు కదండి. కోడలు బాత్రూంలో ఉంది, కాసేపు ఆగండి. ఇవాళ అబ్బాయి త్వరగా వెళ్ళాలట, మీరు తర్వాత వెళ్తురు కానీ పోయి చిన్నవాళ్ళిద్దరినీ లేపండి అని ఆర్డర్ జారీ చేసింది భార్య. తనకు చేసేది లేక పిల్లలిద్దరినీ లేపాలని లోపలికి వెళ్ళాడు శ్రీవాత్సవ. వాళ్ళు కాసేపు పక్కలో అటు ఇటు దొర్లి చివరికి 7 మొహాలతో లేచారు. కొడుకు కోడల స్నానాలు అయిన తర్వాత పిల్లలిద్దరినీ స్నానాలకు తయారు చేసింది భార్య. WC బాత్ 2 ఒకే రూమ్లో ఉండటం వలన లోపల ఎవరైనా ఉంటే బయట ఉన్న వాళ్ళకి ఇబ్బందే. మరి శ్రీవాత్సవ చాలాసేపు కడుపు చేత్తో పట్టుకుని నిలబడ్డాడు. పాపం రాత్రి హోటల్లో తిన్న తిండి పడలేదేమో.
కడుపేం బాగాలేదు, మోతలు వినిపిస్తున్నాయి. తను చాలా రోజులుగా అనుకుంటున్నాడు ఇంకొక WC బాత్రూమ్ కట్టిస్తే బాగుండునని. మెట్ల కింద స్థలం ఖాళీగానే ఉంది, దాన్ని వాడుకోవచ్చు. కనీసం 4-5 వేలైనా అవుతుంది. ఈ పరిస్థితిలో తను ఎక్కడి నుంచి తేగలడు? పెన్షన్ డబ్బులు వస్తే తప్ప. అందరి వంతు అయిన తర్వాత భార్యతో వేడి నీళ్లు బయట పెట్టమని చెప్పి తను త్వరగా బాత్రూమ్ లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు. శ్రీవాత్సవ స్నానం అది అయ్యేటప్పటికి 9 అయింది. మీరు మరీను ఆఫీసుకు పోనన్నారుగా, మరి ఎందుకు తొందర? బాగుంది నీ వరస. అలవాటు ప్రకారం లేచాను తప్ప 60 ఏళ్ళు దగ్గర పడుతున్న వాడిని ఇన్నేళ్లుగా ఉన్న అలవాట్లను ఒక్కసారి ఎలా మార్చుకోమంటావు? మార్చుకోమనలేదండి. ఇవాళ అబ్బాయి త్వరగా బయటికి వెళ్తున్నాడని మీకు ఆలస్యం అయింది. లేకపోతే అందరికంటే మీరేగా లోపలికి పోయి కూర్చుంటారు అంది భార్య. గడ్డం గీసుకోవడానికి నీళ్లు పట్టుకురమ్మని పిల్లలకి చెప్తే, మేము స్కూల్కి వెళ్ళాలి తాతయ్య, టైం అయిపోతుంది, నువ్వే తీసుకో అన్నారు. టవలు తెమ్మని కోడలతో చెప్తే, పనిలో ఉన్నాను మావయ్య గారు అంది. ఇదంతా చూస్తుంటే పనిలేని బైరాగి తనొక్కడే ఇంట్లో ఉన్నట్టుంది. చిన్నపిల్లలిద్దరూ దగ్గరలోనే స్కూల్కి వెళ్ళిపోయారు. కోడలు ఈ మధ్య ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా కుదిరింది. ఇక ఇంట్లో మిగిలింది తను, తన భార్య. భార్య ఇచ్చిన టిఫిన్ కాఫీ ముగించి పేపర్ చదువుతూ కూర్చున్నాడు శ్రీవాత్సవ. 1 గంట సేపట్లో పేపర్ చదవడం పూర్తయింది. కాసేపు అటు ఇటు తిరిగాడు. ఇంతకుముందు సెలవు రోజుల్లో తనెప్పుడూ ఇటువంటి అశాంతిని, మనోవ్యాకులతను పొందలేదు. కాసేపు పాత మ్యాగజైన్లుంటే తిరగేశాడు. అప్పటికీ 11 దాటలేదు. భార్య మార్కెట్కు వెళ్ళి కూరగాయలతో తిరిగి వచ్చి వంటగదిలో దూరింది. రేడియో ఆన్ చేసి చూశాడు. అటు ఇటు తిప్పి విసుగుతో మూసేశాడు. టేప్ తీసుకుని తాపిగా 4 పాటలు విన్నాడు. భార్యతో చెప్పి మరో కాఫీ తెమ్మన్నాడు. భార్య కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది. ఆమెను తన ముందు కాసేపు కూర్చోమన్నాడు. బాగుంది, మీ ముందు కూర్చుంటే ఎలా? పిల్లలు వచ్చే వేళ అయింది, కూర పొయ్యి మీద వేసి వచ్చాను అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. శ్రీవాత్సవకి చిరాకెత్తింది. రిటైర్ అయిన మరునాడే ఇంత భారంగా నడుస్తోంది. ముందు తనకు రోజులు ఎలా గడిచేది? తన భార్యకు చేతి నిండా పనుంది. పైగా అలవాటైన వంట పని విసుగు విరామం లేకుండా గంటల తరబడి మిషన్లా పనిచేస్తూనే ఉంటుంది. ఒకటి తర్వాత మరొకటి. పిల్లల్ని తన్ని చూసుకోవటం, వంట వార్పు, బట్టలు, గిన్నెలు, పని మనిషి, కూరగాయలు తేవటం, నెలకు సరిపడే పప్పులు, ఉప్పులు, డాక్టర్లు, డిస్పెన్సరీలు, పిల్లలు, వాళ్ళ చదువులు, ఇలా ఒకటేమిటి? ఈ పనులన్నీ తలపై ఎందుకు వేసుకుంటావు అంటే తన తృప్తి కోసం అంటుంది. తను చేయకపోతే ఎవరు చేస్తారు అంటుంది. ఏమిటో ఒక్కొక్కసారి తనకు భయం వేస్తుంది. భార్యకి ఏమైనా అయితే తన గతేం కాను. ఆమె చూసినట్టు పిల్లలు తనను చూస్తారా? వాళ్ళు ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. అలాగని ఆమె అనారోగ్యంగా ఎప్పుడూ కనిపించలేదు. ఏదో మామూలు జలుబు, 1-2 రోజులు జ్వరం, ఆ పైన తగిన విశ్రాంతి తీసుకుంటే వాటంతట అవే తగ్గిపోతాయి. మళ్ళీ మామూలే. కాలచక్రాన్ని ఎవరూ ఆపలేరు కదా. జరిగే పనులు జరుగుతూనే ఉంటాయి. ఇంట్లో బాగా లేనప్పుడు మంచం మీద కూర్చుని అందరినీ పురమాయిస్తూనే ఉంటుంది. ఏదీ ఆగిపోవటానికి వీల్లేదు. అన్నీ సక్రమంగా జరగాలి. ఆమె మనస్సు, శరీరాన్ని భగవంతుడు అలా తయారు చేసుంటాళ్లే అని సరిపెట్టుకున్నాడు శ్రీవాత్సవ. పెళ్ళైన దగ్గర నుంచి తనకు తన పిల్లలకు సేవ చేయటమే చూశాడు. పట్టుమని 2 రోజులు హాయిగా సరదాగా గడపలేదు. ఎప్పుడు ఏదో ఒక పని. ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు తను కూడా ఎడతెరిపి లేకుండా శ్రమించాడు. సమయమే దొరికేది కాదు. ఎప్పుడైనా సెలవు తీసుకుంటే తన కోసం తీసుకునేవాడు కాదు. పరీక్షల సమయాల్లో పిల్లలకి తనే చదువులు చెప్పుకునేవాడు. వాళ్ళని ఎప్పుడు ట్యూషన్లకు పంపించలేదు. వాళ్ళకి అడపా జబ్బు చేస్తే ఆసుపత్రుల చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిప్పటం చేసేవాడు. భార్య కొంట్లో బాగోలేకపోతే ఆమె డెలివరీలకని, కొడుకు కూతుళ్ళ పెళ్ళిళ్ళకని, ఇలా ఇంట్లో వాళ్ళ కోసమే తన సెలవు రోజులన్నీ ఖర్చు చేశాడు. తీరా తాను రిటైర్ అయినప్పుడు లీవు పేరిట కొంత లీవ్ ఉంటే రిటైర్మెంట్కు ముందు లీవ్ ఎన్కాష్మెంట్ చేయించుకునేవాడు. తనకు ఆ అదృష్టం లేదు. ఉన్నట్టుండి లేచి నెమ్మదిగా అడుగేస్తూ వంటగదిలోకి వెళ్ళాడు శ్రీవాత్సవ. స్టవ్ 2 బర్నర్ల మీద ఏవో వంటకాలు అవుతున్నాయి. వాటిని చూసుకుంటూ సామాన్ సర్దుకుంటోంది భార్య. వెనకాలే వెళ్ళి భౌ అన్నాడు శ్రీవాత్సవ తమాషాగా. భయంతో ఎగిరి గంతేసింది భార్య. శ్రీవాత్సవ నవ్వుకున్నాడు. బాగుంది, ఇంకా చిన్నపిల్లవాళ్ళం అనుకుంటున్నారా ఏంటి? మీకు పనేది లేకపోతే బల్లలు కుర్చీలన్నీ దుమ్ము దులపరాదు. ఎన్నో రోజులుగా వాటిని తుడిచిన పాపాన పోలేదు అంది విసుగ్గా భార్య. ఈ మధ్య ఆమె మొహంలో తరచూ విసుగుదల, అలసట చూస్తున్నాడు శ్రీవాత్సవ. తన ఉత్సాహం అంతా తునాతునకలైపోయింది. భార్యలో జడత్వాన్ని చూసి మనస్సును చిన్నబుచ్చుకున్నాడు. అయినా తనకు నిజంగా పనే లేదు ఇప్పుడు. కూసేగాడిదొచ్చి మేసేగాడిదని చెడగొట్టినట్టు ఆమె పనికి అంతరాయం కలిగించాను, అందుకే విసుక్కుంది అని సరిపెట్టుకున్నాడు.
చిన్నప్పుడేమో స్కూల్ ఫైనల్తో చదువు ఆపేశాడు. కుటుంబ పరిస్థితులు బాగాలేక ఉద్యోగ అన్వేషణలో పడ్డాడు. అప్పటి నుంచి ఎక్కే గడప దిగే గడప తను తిరగని స్థలం లేదు. ఎలాగో తన అదృష్టం కొద్దీ చిన్న గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగాడు. అప్పటి నుంచి తన బాల్య అవస్థను మర్చిపోయాడు. యవ్వనాన్ని చూడలేదు. ఏకంగా వృద్ధాప్యంలోకి వచ్చి పడ్డాడు. అంతా అయోమయంగా తోచింది శ్రీవాత్సవకి. మనిషి బ్రతుక్కి అర్థం పరమార్థం ఇంతేనా అనిపించింది. కొన్ని క్షణాలు వేదాంతంలో పడ్డాడు శ్రీవాత్సవ. తర్వాత తనను తాను సర్దుకుని సగటు మానవుల జీవితాలు ఇంతేమోనని అనుకున్నాడు. అయినా ఒక రకంగా శ్రీవాత్సవ అదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుచేతనంటే అన్నపానాదులకు ఎప్పుడూ బాధపడలేదు. క్రమమైన పద్ధతిలో బ్రతుకుబాటును మలుచుకున్నవాడు కాబట్టి తిండి బట్ట తలదాచుకోవడానికి గూడు సంపాదించుకున్నాడు. పిల్లవాళ్లకు పెద్ద చదువులు చదివించాడు. పెళ్ళిళ్ళు చేశాడు. అందరూ సెటిల్ అయ్యారు. తను వక్ర మార్గాన్ని పట్టుంటే ఏమై ఉండేది? ఎన్నోసార్లు సహోద్యోగులు టెంప్ట్ చేశారు. పేకాట, రేసులు, బారులు, అమ్మాయిలు, ఒకటేమిటి ఇలా ఎన్నో. ఈనాడు అదే చిత్రాన్ని దూరం నుంచి చూశాడు. ఈ ముసలితనంలో అమ్మాయిలు వెంటబడకపోయినా మిగతా వ్యసనాలకు బానిసయ్యే ప్రమాదం కనిపించింది. కానీ శ్రీవాత్సవ వీటికి ఎప్పుడూ బానిస కాలేదు. తన భార్య సౌశీల్యానికి, సేవా తత్పరతకి, నిశ్చలమైన మనస్తత్వానికి దాసుడయ్యాడు శ్రీవాత్సవ. తనే లోకం అనుకున్న తన భార్యకి అన్యాయం చేయటం అతనికి ఇష్టం లేదు. క్షణికోద్రేకాలకు అతను ఎప్పుడూ బానిస కాలేదు. అందుకే ఆనాడు తన పనిలో నిమగ్నమైపోయాడు. చేతి నిండా పని కల్పించుకున్నాడు. గాలి పీల్చుకోవటానికి కూడా సమయం లేకుండా చేసుకున్నాడు. అందరి మెప్పు పొందాడు. మరి ఈరోజు పరిస్థితి? రేపు జనవరి 2వ తేదీ తనకు సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చే రోజు. ఆ తర్వాత పని పాట లేకుండా గోల్డ్ గిల్లుకుంటూ ఇంటి దగ్గర కూర్చోవాలి. నిజానికి శ్రీవాత్సవ గవర్నమెంట్ రూల్ ప్రకారం రిటైర్ అయ్యాడే కానీ ఇంకా 10 సంవత్సరాలు ఉత్సాహంగా పనిచేయగలిగే శక్తి సామర్థ్యాలు అతనిలో ఉన్నాయి. పని లేకుండా ఇంట్లో కూర్చోవటం అనే విషయాన్ని తలుచుకుంటేనే గుండె జల్లుమంది శ్రీవాత్సవకి. దీర్ఘంగా ఆలోచించాడు. మనోవాక్కాయ కర్మల చేత తను ఒక జీవితపు విధానానికి కట్టుబడి ఉన్నాడు. ఆ మార్గాన్ని విడిచిపెట్టడం అతనికి ఇష్టం లేదు. మరైతే తన సమస్యకు ఒక పరిష్కారం కావాలి. ఎలా? ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పనులు వదిలిపెట్టి తన దగ్గర ఎవరూ కూర్చోరు. ఇది నగ్న సత్యం. సృష్టిలో ప్రతిదీ మనకు చైతన్యవంతంగానే కనిపిస్తుంది. సూర్యుడు, గ్రహాలు, పంచభూతాలు అన్నీ చైతన్యవంతమైనవే. చైతన్యవంతమైన ఇటువంటి ఈ సృష్టి ఒక్క క్షణం ఆగిపోతే ఏమవుతుంది? అదే మనిషి జీవితంలో కూడా అయితే అవుతుంది. అందుకే తనకు ఒక వ్యాపకం కావాలి. సంపాదన ముఖ్యం కాదు. ఆ మధ్య తనను ఒక స్నేహితుడు కలిశాడు. అతను అంధుల పాఠశాలలు నడిపే సంస్థలో పనిచేస్తాడు. రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తావని అతను అడిగినప్పుడు తను ధీమాగా చెప్పాడు. ఆ రోజు తానే పని చేయదలుచుకోలేదని, రిటైర్మెంట్ తర్వాత హాయిగా విశ్రాంతి తీసుకుంటానని చెప్పాడు. తనను కూడా ఆ సంస్థలో చేరమని, తనకు తోచిన సోషల్ సర్వీస్ చేయమని అడిగాడు. అతను రోజు రావాల్సిన పని లేదన్నాడు. ఎప్పుడు తిరిగి దొరికితే అప్పుడు రావచ్చు అన్నాడు. ఈనాడు శ్రీవాత్సవ మెదడులో ఆ ఆలోచన మెరుపులా మెరిసింది. వెంటనే బయలుదేరాడు. ఆ స్నేహితుడితో కలిసి మాట్లాడాడు. నీకు వీలైతే రేపటి నుంచే రమ్మన్నాడు అతను. రేపు మా ఆఫీస్లో పార్టీ ఉంది, ఎల్లుండి నుంచి వస్తానని చెప్పి వచ్చేశాడు శ్రీవాత్సవ. శ్రీవాత్సవ మనసు ఇప్పుడు తృప్తిగా ఉంది. తోటి మనిషికి, అందులోనూ చూపుకు నోచుకొని దురదృష్టవంతులకు తానే పాటి సహాయాన్ని అందించిన అతనికి సంతోషమే. ఇంటికి తిరిగి వచ్చి రేపు మా ఆఫీస్లో పార్టీ ఉంది, గుర్తుందా నీకు అని అడిగాడు భార్యతో. అవును, ఎల్లుండి నుంచి నేను తిరిగి వేరే పనిలో చేరిపోతాను. నా అవసరం వాళ్ళకి ఎంతైనా ఉంది. పిల్లలతో పాటు నాకు కూడా ఇంత టిఫిను అది కట్టివ్వు అన్నాడు శ్రీవాస్తవ. మళ్ళీ ఏ ఆఫీస్లో? ఎంత జీతం ఇస్తారట? రిటైర్ అయిన వాళ్ళని కూడా తీసుకుంటారా అని అమాయకంగా అడిగింది భార్య. పిచ్చిదానా, ఇంకా డబ్బు సంపాదించి ఏం చేసుకుంటాం? పిల్లలు వాళ్ళ సంపాదన వాళ్ళు తెచ్చుకుంటున్నారు కదా. నాకు పెన్షన్ డబ్బులు రానే వస్తాయి. అది నేను చచ్చేంతవరకు ఇస్తారు. నేను పోయిన తర్వాత కూడా నీకు అంతో ఎంతో ముట్ట చెప్తారు. ఈ ఇల్లు అయితే ఉంది కదా, అది నీకే చెందుతుంది. మరి ఇంకెందుకు ఆశ? భగవంతుడి దయ వలన మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. మనం చేయగలిగిందల్లా చేశాం. ఇక ముందు మన వల్ల కొంతమంది అభాగ్యులకు మేలు జరిగితే అంతే చాలు. అంధుల కోసం సంస్థ ఒకటి ఉంది. దానిలో నా సహాయాన్ని అర్థించారు. ఈ భౌతిక కాయాన్ని వదిలిపెట్టే వరకు అందులో పనిచేయాలని నిశ్చయించుకున్నాను అన్నాడు శ్రీవాత్సవ. అతని మాటకి ఎవరు ఎదురు చెప్పగలరు? ఇప్పటి వరకు వేదవాక్కులో నడిచిందిగా ఇక ముందు కూడా నడుస్తుందని అతనికి నమ్మకం ఉంది. చల్లని మంచినీళ్ళు తాగి ఒక గ్లాసుడు తాగి కుర్చీలో జారగిలబడ్డాడు శ్రీవాత్సవ. 2-3 సార్లు కళ్ళు మెటకరించి చూసుకున్నాడు. ఇంత అందమైన ప్రపంచాన్ని చూడటానికి తన కళ్ళిచ్చిన భగవంతుణ్ణి వేనోళ్ళ పొగుడుకున్నాడు.
కథ చూసారా ఎంత బాగుందో. ఆయనకున్నటువంటి మెథడాలజీని ఆ రచయిత ఈ కథలో పెట్టినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఆ వయసులో ఉన్నప్పుడు కూడా కథలు రాశారు. ఆయన ఖాళీగా లేదు. ఆయనలాగే ఈ పాత్ర కూడా అలాగే చేసిందేమో అనిపిస్తోంది. చాలా మంచి రోల్ అంటూ ఆయన రాయటం కూడా చాలా చక్కగా వ్రాశారు. యాక్చువల్గా అంటే అందరికీ అర్థమయ్యే విధంగా ఒక ఫ్యామిలీలో జరిగేటటువంటి చిన్న చిన్న విషయాలు వాటన్నిటినీ ఆయన అందంగా పేర్చినట్టుగా రాశారు. ఏ బ్యూటిఫుల్ స్టోరీ ఫర్ ద పీపుల్ అండ్ ఫర్ మై ఛానల్. నేను నిన్న హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా అక్కడ ఈ మిహిరా గారి అబ్బాయి ఉన్నారు. ఈ మిహిరా గారు ఆల్రెడీ చనిపోయారు. ఆయన అబ్బాయి నన్ను కలిసి, సార్ మీరు ఈ కథలు మీరు చదవాలి అని చెప్పని నా బుక్ నా చేతికి ఇచ్చినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. కానీ అంటే ఒక రకంగా గర్వంగా కూడా ఫీల్ అయ్యాను. కానీ ఈ కథ విన్న తర్వాత ఇది గర్వపడటం కాదు, ఇప్పుడు నా బాధ్యత. ఎందుకంటే ఇంత మంచి కథలు అందించిన మిహిరా గారికి కృతజ్ఞతలు. ఆయన ఉన్నా లేకపోయినా కానీ ఆయన కథల్ని మీకు అందించడంలో నా బాధ్యతను నేను ఇక నుంచి చేద్దాం అనుకున్నాను. ఇది నేను గ్రేట్గా ఏం ఫీల్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. థ్యాంక్ యూ.